లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం కలిసి చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 10 ఆల్ ద వే డౌన్ టు వర్స్ 14. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు: ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి సమాధానము కలుగునగా కానీ దేవుని స్తోత్రము చేయించుండెను. దేవుడు మానవుడిగా దిగి వచ్చిన ఉండే దినం క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములు కలిగి మానవాకారాన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని యొక్క అనాదికాల ఏర్పాటును బట్టి మనుషులందరి విమోచన క్రయధనము కొరకై భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని గాన ప్రతిగానాలు చేసిన సందర్భాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. సాధారణంగా క్రిస్మస్ అంటే మనకు 5 సీళ్ళు గుర్తొస్తాయి. మొదటిది క్యారల్స్, పాటలు. రెండవది క్యాండిల్స్, క్రొవ్వొత్తులు, క్యాండిల్ నైట్ సర్వీస్ అని అంటారు. మూడవది క్లాత్స్, బట్టలు. నాలుగవది కేక్స్. ఐదవది చికెన్. ఈ 5 సీలు ఉంటే క్రిస్మస్ అని అనుకుంటాం. ఇంకా 6వ సి, ప్రాముఖ్యమైన సి ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తు లేకుండా మొదటి 5 సీలు ఉన్నా అది నిరుపయోగం. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఈ ప్రతి గానములతో ఆయన ఆరాధించుట కొరకై క్రిస్మస్ మనకు ఆధ్యాత్మికమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా సంతరింపచేసిందనే సంగతి వాస్తవం. ఈ సందర్భంలో 5 మంది క్యారల్స్ పాడారు. వారితో మనం కూడా ఏకీభవించి ఈ దినాన ప్రభువును స్తుతించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్యారల్స్ పాడిన వారిలో మొదట లూకా సువార్త 1వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 41, లూకా 1:41. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొందై బిగ్గరగా ఇట్లనెను. ఎలిజబెత్ మొదటి ఆరాధికురాలు. ఫస్ట్ క్యారల్ బై ఎలిజబెత్ జకర్యా బహుకాలం గడిచిన వృద్ధులని వాక్యంలో రాస్తున్నారు. ఎలిజబెత్ అనే మాటకు గాడ్ ఇస్ మై ఓత్, దేవుడే నా ప్రమాణము అని అర్థము. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసిను. అంటే ఎలిజబెత్తో పాటు ఆమె గర్భములో ఉన్న బాప్తిస్మిచ్చే యోహాను కూడా ఈ ఆరాధన, ఈ క్యారల్స్లో పాలు పొందాడంటే తప్పు కాదేమో. మరి వారు ఏమని ఆరాధించినారు అని అంటే 44వ వచనం, లూక్ చాప్టర్ 1 verse 44, లూకా 1:44. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసును. క్రిస్మస్ క్యారల్ ఆఫ్ జాయ్, ఆనందాన్ని మనకి ఇక్కడ తీసుకొని వచ్చింది. దేవుని యొక్క కృపను వారు జ్ఞాపం చేస్తున్నారు. అందుకనే గర్భఫలాన్ని గురించి, ప్రభు తల్లిని గురించి, ప్రభు వారు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన రక్షణను గురించి ఎలిజబెత్ పాడుతున్నట్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దీనికి మనం ఒక పేరు పెట్టచ్చు, క్యారల్ ఆఫ్ గ్రేస్, కృపా పాట. యేసుక్రీస్తు ప్రభువే ఆ కృప. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు, సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప మానవుల ప్రత్యక్షమైనప్పుడు. కానీ క్రైస్ట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్లోరీ. దేవ మహిమకు యేసుక్రీస్తు ప్రభువే తార్కాణం, నిర్వచనం. ఆయన రక్షకుడిగా మనకు ప్రత్యక్షమై మన పాపాలన్నింటినీ కడిగి పరిశుద్ధపరచుట కొరకై శిలువ మీదకి వెళ్ళి
ఆ శిలువ బలియాగము త్యాగము ద్వారా దహన బలిని బట్టి కార్యమును బట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహోనికుడి పార్శ్వమున ఆసీనుడయుండి పాపులమైన మనల్ని ప్రేమించి కృపావరాన్ని దానముగా ఈవిగా భిక్షగా అనుగ్రహించి రక్షించి ఆ కృప ద్వారా రక్షణ, కృప ద్వారా జీవితం, కృప ద్వారా ముగింపు, కృప ద్వారా సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. కనుక మనమును ఈ ఉదయకాలమున దేవుని కృపను జ్ఞాపం చేసుకుంటూ ఆరాధించుట కొరకై చేరి వచ్చినాం. ఐరన్ సైడ్ అనే ఒక భక్తుడు ఇలాగన్నాడు, గ్రేస్ ఈజ్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ ఫర్ అన్మెరిటెడ్ పర్సన్. ఒక అయోగ్యుడైన వ్యక్తికి యోగ్యతను ప్రసాదించుట కొరకై దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన, ఇంకొక మాటలో చెప్పాలంటే కటాక్షం. ఈ కృప దైవుని యొక్క కటాక్షము. ఆయన ఉచితంగా ఈ భిక్ష మనకు అనుగ్రహించినాడు. సిలువ ద్వారా ఈ రక్షణలోనికి మనం తీసుకురాబడ్డాం. రెండవ పాట లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1 verse 46. లూక్ 1:46. అప్పుడు మరియా ఇట్లనెను. మరియా అంటే అర్థము బిట్టర్, చేదు అని. ఆమె కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఇప్పుడు ఆమె ఆరాధన చేస్తుంది. 48వ వచనం verse 48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. ఆనందం, ఆనందం. ఈ మాటలు మీరు గమనిస్తున్నారు కదా. శిశువు ఆనందంతో గంతలేసినాడు. రక్షకుడైన దేవుని బట్టి మరియమ్మ ఆత్మ సంతోషించినట్లు ఈ వాక్యంలో మనం చూస్తాం. రక్షకుడు, ఈ పదం మీకు తెలుసో తెలియదో కొత్త నిబంధనల మొదట మరియమ్మే వాడింది. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు మత్తయి సువార్త 1:21 ఉంది కదా అని. అక్కడ రక్షకుడు అనే పదం లేదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించున్న గనుక ఆయనకి యేసు అని పేరు. అంటే ఈ సేవ్స్, ఆయన రక్షించును అని రాయబడింది. రక్షకుడు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. బహుశా మీలో చాలామందికి ఈ విషయం పరిచయం ఉండకపోవచ్చు. ఈ మాట కొత్త నిబంధనలో 24 సార్లు రాయబడింది. 24 times ద వర్డ్ సేవియర్ ఇస్ మెన్షన్. లూకాసు వార్తలో 2 సార్లు రాయబడింది. మొదటి అధ్యాయంలో, రెండోసారి 2:11 మనం చూస్తాం. ఏ సేవియర్ ఇస్ బోర్న్, రక్షకుడు ఉదయించినాడు. రక్షకుడు అనే మాట ఆఖరిగా బైబిల్లో యూదా పత్రికలో మనకు కనిపిస్తుంది. బుక్ ఆఫ్ జూడ్ లేకపోతే ఎపిసిల్ ఆఫ్ జూడ్, యూదా పత్రిక 24, 25 మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం సోత. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. కనుక నాకు తెలిసే రక్షకుడు అనే మాట లూకాసు వార్త 1వ అధ్యాయంలో మొదటిసారి కనిపిస్తుంది. కొత్త నిబంధనలో చివరిసారిగా యూదా పత్రిక 24వ వచనంలో రక్షకుడు అనే మాట కనిపిస్తుంది. 24 సందర్భాల్లో రక్షకుడు అనే పదం కొత్త నిబంధనలో వాడబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన రక్షకుడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరే గ్రామంలో చెప్పబడిన మాట, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మనల్ని ప్రేమించి రక్షించుట కొరకై, పాపముగా చేయబట్ట కొరకై ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన రక్తమును బట్టి దుర్నీతిమంతులమైన మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి తీసుకొని రాబడ్డాం. కనుక ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువును బట్టే మనకు సంప్రాప్తం చేయబడిన దైవ వరం, కృపావరం, ఈవి, భిక్ష, దానం. ఆ రక్షకుడు గర్భంలో ఉన్నాడన్న సంగతి మరియమ్మ గుర్తించి ఆయన గురించి పాటలు పాడిన సంగతి వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ రక్షకుడు ఏమి ఆమె జీవితంలో చేశాడనేది లూకాసు వార్త 1వ అధ్యాయంలో 49వ వచనంలో రాయబడింది. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1 verse 49. లూకా 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసి, గొప్ప కార్యము ఏకవచనం కాదు, గొప్ప కార్యములు బహువచనం. దేవుడు ఎప్పుడు ఏకవచనం చేయడు, ఎప్పుడు బహువచనమే చేస్తూ ఉంటాడు. కనుక ఆయన గొప్ప కార్యము కాదు, కార్యములు చేసినాడు. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. గొప్ప కార్యములు చేసిన దేవా. మరియమ్మ గారికి ఏం గొప్ప కార్యం చేశాడు? మామూలుగా మనం ఏమనుకుంటాం, కన్యక గర్భవతి కుమారుని కనబోతుంది, బహుశా అదే గొప్ప కార్యమేమో అని అనుకుంటాం. చెప్పలేనని, ఊహించలేనని, గ్రహించలేనని గొప్ప సంగతులు యేసుప్రభు వారు చేసేవాడు. ఆయన కార్యములు
మన జ్ఞానమునకు మించినవి. ఒకవేళ ఆయన గొప్ప కార్యాలు మనం వివరించడానికి పూనుకుంటే 1, 2, 3, 4 కాదు. ఆయన అన్కౌంటబుల్ గ్రేట్ థింగ్స్, చెప్పన సఖ్యము కాని గొప్ప కార్యాలు. మీకు పరిచయం అనుకుంటా గొప్ప అనే మాట బహుశా బైబిల్ ఎక్కువసార్లు రాసింది లూకా భక్తుడు. ఒక డాక్టర్ సాధారణంగా గొప్ప అనే మాట వాడడు. ఎవరైనా డాక్టర్లు ఉంటే బాధపడొద్దు, ఆన్లైన్లో చూసేవాళ్ళు ఉంటే కూడా బాధపడొద్దు, ఎందుకంటే డాక్టర్లు అంటే నాకు వల్లమాలిన అభిమానము. కానీ అదే సమయంలో ఇక్కడ ఏం రాస్తున్నాడంటే డాక్టర్ గొప్ప కార్యంలో మనందరికి బాగా పరిచయం కదా. దయ్యం పట్టిన వ్యక్తి సమాధులలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళాడు, వాని దయ్యాలు బాగు చేశాడు. బైబిల్లో రాయబడింది ఏంటంటే వాడు దిగంబడిగా ఉన్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు. ఎవరు వాడిని సాధులు చేయరు. నో మ్యాన్ టేమ్డ్ హిమ్. ఎవరిను సాధు చేయలేనంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వెళ్ళి స్వస్థపరిచినాడు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే వాడు స్వస్థితుడై యేసు పాదముల యొద్ద కూర్చుండెను. యేసు పాదాల దగ్గర కూర్చుండి యేసు ప్రభుతో పాటు ఆ పరిచర్లో పాలు పొందాలని ఇష్టపడ్డాడు. రక్షణ పొందిన తర్వాత ఒక పాపికున్న మొదటి లక్షణం ఏంటంటే యేసు ప్రభు అంటే చాలా ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తికి అలాంటి ఆశ కలిగింది, అందుకే ప్రభుతో పాటు ఉండాలనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే వద్దులే, రావద్దు, నాతో పాటు నువ్వు వెళ్ళి నీ దేవుడు నీ యందు కనికరపడి చేసిన గొప్ప కార్యములు, గ్రేట్ వర్క్స్, ద లార్డ్ ఈస్ గ్రేట్ అండ్ హిస్ వర్క్స్ ఆర్ గ్రేట్. ప్రభు గొప్పవాడు, ఆయన పనులన్నీ గొప్పవి. వాట్ ఎవర్ హీ డస్ ఈస్ గ్రేట్. ఆయన ఏం చేసినా అది గొప్పదే, ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఆయన కంటే మించిన గొప్పవారు భూమి మీద ఎవరినూ లేరు. ఆయన పేరే యేసు. ఆ గొప్ప రక్షకుడు ఈ భూమి మీదకి మానవాకారాన మన కొరకు దిగి వచ్చినాడు. ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని మరియమ్మ దేవుణ్ణి ఆరాధించట్లో పాలు పొందినట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దీనికి ఒక పేరు పెడదామా, ద క్యారల్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్పతనాన్ని గురించిన పాట. మూడవది లూకా సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1:67. లూకా 1:67. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. 68వ వచనం, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. జకరియా చాలా వృద్ధుడైన యాజక ధర్మము జరిగించేవాడని మనకు పరిచయము. జకరియా అంటే గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అని అర్థము. ఈ సందర్భంలో మనం జకరియా కూడా దేవుని స్తుతించడానికి ఆరంభించినట్లు వాక్యలో మనం చూస్తాం. ఆయన స్తుతిలో చాలా పదాలు వాడుతూ వచ్చినాడు, కానీ ఒక్క మాట మాత్రం మనం గమనించడానికి ప్రయత్నం చేస్తాం. 79వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 1:79. లూక్ 1:79 ఆఖరి వరుస, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు క్యారల్ ఆఫ్ గైడెన్స్. ఆయన నడిపించేవాడు. అందుకే 23వ కీర్తనలో కీర్తనకాడు అన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెషయా 50:11 చెప్పబడింది, యెహోవా నిత్యము నడిపించును. కనుక ప్రభువు వారు ఆయన నడిపించువాడు. ఆయన భుజాన వేసుకొని మనిషి యొక్క లేదా రక్షణ పొందిన వ్యక్తిని అద్దరికి చేర్చడానికి ఇష్టపడేవాడని జ్ఞాపకం చేయబడుతుంది. నడిపించును అంటే ఈయన ఎంతకాలం నడిచినాడు? బహుకాలం గడిచిన వృద్ధుడు కనుక తన జీవితం అంతా దేవుని యొక్క నడిపింపులో, దైవ సాన్నిధ్యంలో, దేవుని కార్యంలో గడిచిన వాడు. చీకట్లో నుండి, మరణములో నుండి జీవంలోనికి ఎలాగ యేసు ప్రభు దాటిస్తాడో అది ప్రవచనాత్మకంగా ఈ సందేశము లేదా ఈ కీర్తనలో జ్ఞాపకం చేసిన సంగతి మనకు పరిచయం. ఆయన దేవుని యొక్క గొప్ప కార్యములను గురించి, సర్వోన్నతుడైన దేవుని యొక్క అనాదికాల ఏర్పాటును గురించి కొన్ని సంగతులు మనకు వివరించడానికి ఆరంభించినాడు. చీకట్లోనూ, మానఛాయలోనూ, బంధకాల్లోనూ చెడిపోయిన మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ యాగమును బట్టి విడుదల, విమోచన, పాపక్షమాపణ, మారు మనస్సు అనుగ్రహించి స్వేచ్ఛాపర్ణిగా చేసి ఆధ్యాత్మికమైన మార్గంలోనికి నడిపించుట కొరకై మార్గమైన యేసు భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే యోహాను 14:6 యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం. ఆ మార్గం పరిశుద్ధం, ఆ మార్గం జీవ మార్గం, ఆ మార్గం యథార్థ మార్గం, అది శాంతి మార్గం, అది దైవ మార్గం, అది పరలోకపు మార్గం, అది అక్షయమైన మార్గం, సదాకాలం ఉండే మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువు. ఆ మార్గాన్ని గురించి మనము
మార్గము ఎరగక జీవిస్తున్న వారికి తెలియజేయట కొరకే యేసుప్రభు వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, అందరూ త్రోవ అంటే మార్గము తప్పి జీవించేవారు. మార్గము తప్పి జీవిస్తున్న మనుషులకు మార్గము చూపించడానికి మార్గదర్శిగా, రక్షకుడిగా యేసునాథుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇప్పుడు ఆయనే మార్గం చూపించినాడు. దీని గురించి ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు కలలో నిచ్చెన వేయబడ్డం చూచాడు. ఆ నిచ్చెన ఇప్పుడు యేసులో మనకు కనిపిస్తుంది. ఆయనే పరలోకం నుండి భూమికి దిగి వచ్చిన నిచ్చెన, మార్గము, మెట్లు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని ఆ మార్గములోనికి తోడుకొని వచ్చినాడు. మార్గము తప్పి తిరుగుతున్న మనల్ని, మార్గం ఎరగక తిరుగుతున్న మనల్ని, దేశ దిమ్మర్లుగా తిరుగుతున్న మనల్ని సరైన మార్గం, పరలోక మార్గం, ఇరుకు మార్గం, దైవ మార్గం, ఆధ్యాత్మిక మార్గం, కల్వరి మార్గం, యేసు మార్గం. ఇప్పటిదాకా 3 క్యారల్స్ మనం చూస్తున్నాం. ఎలిజబెత్ పాడిన మొదటి క్యారల్ ఆఫ్ గ్రేస్, కృపా పాట. రెండవది మరియం పాడిన పాట క్యారల్ ఆఫ్ గ్రేట్నెస్, గొప్ప పాట. మూడవది జకరియా పాడిన పాట క్యారల్ ఆఫ్ గైడెన్స్, నడిపింపు పాట. 4వది చూస్తాం, లూక్ చాప్టర్ 2, లూకా సువార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 27-28 వచనాలు కలిసినాయి. నేను మధ్య భాగం చూద్దాం. యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనను. అతడంటే పైన 25వ వచనంలో రాశారు సుమియోను అని. సుమియోను అంటే దట్ హియర్స్, వినువాడు అని అర్థం. దేవుని యొక్క మాటను వినేవాడు. దేవుడు కూడా ఆయన మాటను వినేవాడు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు. పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీద ఉన్నాడు. క్రీస్తును చూసిన తర్వాతనే ఆయన లోకాన్ని విడిచిపెడతాడనే ప్రత్యక్షత, ఎరుక కలిగిన వాడు. అలాంటి వాని యొద్దకు మాంసపుమద్దని యేసుక్రీస్తు ప్రభువారిని 8వ దినాన యోసేపు మరియలు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించుచు, స్తుతి, స్తోత్రము, మహిమ ఇవన్నీ క్రిస్మస్తో ముడిపడిన పదజాలం. నో వర్షిప్, నో క్యారల్స్, నో ప్రైజ్, నో క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రభుని స్తుతించేది లేకుండా ఉంటే, స్తోత్రం చేసేది లేకుండా ఉంటే, ఆయనకు మహిమ తీసుకుని వచ్చేది లేకపోతే అది క్రిస్మస్ కాదని సందర్భం మనం జ్ఞాపకం చేస్తుంది. ఎలిజబెత్ ఇంట్లో ఉన్న ప్రభుని స్తుతించింది, మరి ఎలిజబెత్ దగ్గర ఉన్న ప్రభుని స్తుతించింది. జకరియా ఇంట్లో ఉన్న ప్రభుని స్తుతించినాడు. ఇప్పుడు సుమియోను దేవాలయంలో ఉన్న ప్రభుని స్తుతించినాడు. కనుక స్థలం ఏదైనా, పరిస్థితులు ఏమైనా, వ్యక్తులు ఎవరైనా ప్రభువును ఆరాధించి స్తుతించుట ఈ క్రిస్మస్తో ఉన్న అనుసంధానం అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 29వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 29. లూకా 2:29. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాథా, ఈ మాట సాధారణంగా మనం అరుదుగా వాడతాం, కానీ సుమియోను భక్తుడు ఈ మాటను యేసుప్రభు వారికి వాడినట్లు మనం చూస్తాం. నాథుడు. కారణం ఏంటంటే ఇంతదాకా అనాథులుగా ఉన్న మనకు ఆయన నాథుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇప్పుడు యేసు నాథుని బట్టి అనాథులమైన మనము, నాథుని అంటే తల్లిదండ్రులు కలిగిన వారము, తండ్రిని కలిగిన వారమయ్యా. ఆయనే పరలోకపు తండ్రి, ఆయనే నీతిసూరుడు తండ్రి, ఆయనే నిత్యమైన తండ్రి, ఆయనే సమస్తమును దాళముగా దయచే తండ్రి, ఆయనే నివాసములు సిద్ధపరచు తండ్రి, ఆయనే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని రావడానికి ఇష్టపడిన జాలిగల తండ్రి. ఆ తండ్రిని ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డం మన యొక్క ధన్యత, భాగ్యం అనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ ఈ సుమియోను భక్తుడు సమాధానాన్ని గురించి, వెలుగును గురించి, సిద్ధపరచబడిన రక్షణను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆల్ ప్రిపేర్డ్. ఒక పాపికి దేవుడు సిద్ధపరిచాడు. చూడండి, ఒకవేళ బిడ్డ ఇంట్లో పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అవసరమైన సామాగ్రి సిద్ధపరుస్తారు. ఉయ్యలు కావచ్చు, బట్టలు కావచ్చు, అవసరమైన పర్ఫ్యూమ్ కావచ్చు,
సోప్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా సిద్ధపరుస్తారో మనమును ఈ లోకంలో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వెంటనే మనకు అవసరమైన ఆధ్యాత్మికమైన వాక్యము, సహవాసము, దేవుని ప్రజలతో కలిసి ఆయన ఆరాధించే ఈ విషయాలన్నీ ప్రభు మన కొరకే సిద్ధపరిచినాడు. ఆల్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. ఆయన మనందరి కొరకు ఇవన్నీ సిద్ధపరిచినాడు. ఇది ఏం జ్ఞాపం చేస్తుంది? క్యారల్ ఆఫ్ గుడ్నెస్, దేవుని మంచితనాన్ని జ్ఞాపం చేస్తుంది. భూ సంబంధమైన తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు అన్ని సిద్ధపరచాలనుకుంటారు. భూ సంబంధమైన తల్లిదండ్రులే 9 నెలలు మోసిన కన్న తమ పిల్లల కొరకు అన్ని సిద్ధపరచాలని కోరితే, పరసంబంధమైన తండ్రి యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించిన తండ్రి, నిత్యుడగు తండ్రి, పరలోకమందున్న తండ్రి, ఆయన రక్తం ద్వారా కడగబడి నా మనకు ఆధ్యాత్మికమైనవన్నీ సిద్ధం చేసి, అందుకే పరలోకంలో స్థలం కూడా మన కొరకై సిద్ధపరచబడుతుంది. యేసునాథుని ద్వారా ఈ సిద్ధపరచబడిన ఆశీర్వాదంలోనికి మనం ప్రవేశించినాం. ఇది ఉచితం, ఇది అపారం, ఇది అనంతం, ఇది అద్వితీయం, ఇది ఆత్మీయం, ఇది అతి శ్రేష్టం. క్యారల్ ఆఫ్ గుడ్నెస్. దేవా, నా కొరకై మీరు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలన్నిటి కొరకై తల వంచి నమస్కరిస్తున్నాను. నా నాథుణ్ణి సిమియోను ఆరాధించినట్లు మనమును కలిసి ఆరాధించవలసిన వారమై ఉన్నామని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 5వ దాకా చూసి ముగిస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 2 verse 13. లూకా 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఏ దూత? 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను కనుక ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహం. దేవుడికి 2 రకాలైన సైన్యాలు ఉన్నాయి. మొదటిది భూ సంబంధమైన సైన్యం, రెండవది పర సంబంధమైన సైన్యం. మామూలుగా ఎవరికైనా ఒకే సైన్యం ఉంటుంది, అదే భూ సంబంధమైన సైన్యం. కానీ ఈయన దేవుడు కనుక ఈయనకి పర సంబంధమైన సైన్యం, ఆ సైన్యానికి ఆయనే అధిపతి. అందుకే ఆయన పేరు సైన్యాధిపతి అని బైబిల్లో వాడబడుతూ వచ్చింది. ఆయన సైన్యము లెక్కింపశక్యము కానిది, ఆయన సైన్యము భీకరమైనది, ఆయన సైన్యము ఆయన ఆజ్ఞకు లోబడేది, ఆయన సైన్యము ఆయన నిరంతరము స్తుతించి ఆరాధించేది. ఆ సైన్యం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్. దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ ద క్రిస్మస్ మెసేజ్. క్రిస్మస్ వర్తమానములో దేవునికి మహిమ. మరి మనిషికి ఏంటి దేవునికి మహిమ అయితే? కింద వరుసలోనే రాశారు, భూమి మీద మనుషులకు సమాధానం, పీస్ ఆన్ ద ఎర్త్. కనుక దేవునికి మహిమ కలగడం ద్వారా మానవునికి సమాధానం అనుగ్రహించుట కొరకై సమాధానకర్తని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు మనం సమాధానం అవసరమైంది? బైబిల్లో రాయబడింది, మనం దేవునికి శత్రులం. రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా భక్తిహీనమై ఉండగా, పాపలమై ఉండగా, అవిధేయులమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రులమై ఉండగా. శత్రువు కొరకు ఎవరు ప్రాణం పెడతారు? శత్రువు దొరికితే చాలు దెబ్బతీస్తామని ప్రయత్నం చేసే దినాల్లో, అనే కాలంలో, అనే యుగాల్లో ఒకే ఒక్కడు శత్రువును మిత్రునిగా చేసుకోవటానికి మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పేరు యేసు. ఒక మనిషి శత్రువు అయితేనే భరించడం కష్టం. ఒక సామాన్యమైన వ్యక్తి, రాజకీయ నాయకులకు శత్రువు అయితేనే భరించడం కష్టం. ఒక దేశానికి శత్రువు అయితేనే భరించడం కష్టం. దేవునికి శత్రువా? ఎనిమీ టు గాడ్. ఇట్స్ ఎ టెరిబుల్. దేవునికి శత్రువులము ఒకరా, ఇద్దరా, ముగ్గురా? పాపంలో ఉన్న ప్రతి మానవుడు దేవునికి శత్రువు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి శత్రువులమైనప్పుడు ఆయనే మనల్ని మిత్రులుగా చేయట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు యేసునాథుని భూమి మీదకి పంపించినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు లేఖనాల ప్రకారం. ఇప్పుడు ఆ యేసు రక్తము ద్వారా దేవునికి శత్రులమైన మనము దేవునితో సమాధాన స్థితిలోనికి తీసుకురాబడ్డాం. దానిని బట్టి దేవునికి మహిమ. భూమి మీద ఉన్న మనకు సమాధానం. రోమపత్రిక 5వ అధ్యాయము అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. రోమన్ చాప్టర్ 5. Verse 1, Romans chapter 5 verse 1. Roma 5:1.
కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమానం, పీస్ విత్ గాడ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు, గాడ్ ఈజ్ పీస్. ఆయనే సమాధాన అధిపతి, ఆయన పేరు సమాధాన కర్త. సమాధానం ఆయనలో నుండే వస్తుంది. దేవునితో సమాధానం లేకుండా మనము శత్రులమై జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచినాడు. ఇప్పుడు సమాధానము అనే పీస్ ఆధ్యాత్మిక ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడ్డాం కనుక ఈ పాటకు ఒక పేరు పెట్టొచ్చా? క్యారల్ ఆఫ్ గ్లోరీ, మహిమా పాట. The Christmas carol started with the carol of grace and ends with the carol of glory. క్రిస్మస్ స్తోత్రము కృపా పాటతో ఆరంభించబడి మహిమా పాటతో ముగించబడుతుంది. యేసు ప్రభువు వారు వీరు ఆరాధించేటప్పటికీ ఇంకా భూమి మీద తన కార్యము పరిచర్య ఆరంభించలేదు. దాదాపు 4 దగ్గరికి వస్తే ఒక సిమియోను మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారిని 8 రోజుల్లో చూశాడు. మిగతా ఎలిజబెత్ కానీ, మరే కానీ, జకరే కానీ చూడకుండానే ఆరాధించిన. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంగతి ప్రవచనాత్మకంగా ఎరిగిన వారే అలాగా ఆరాధించగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ మనకు వ్యక్తిగతంగా ఈ బైబిల్ని బట్టి తెలుసు. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు మనకు తెలుసు. యేసు ప్రభు వారు మన కొరకే శిలువ మీదకి వెళ్ళింది తెలుసు. యేసు ప్రభు వారు మన కొరకే రక్తం కార్చింది అనుభవపూర్వకంగా తెలుసు. యేసు ప్రభు యొక్క రక్త ప్రవాహ శక్తి మనం అనుభవపూర్వకంగా ప్రతిదినం ఎరుగుతూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి మనకు తెలుసు. యేసు ప్రభు వారు మాడాన్ని మృంగివేసి సమాధిని ఓడించి సైతానును బంధించి విజయశాలిగా సమాధిలో నుండి బయటకు వచ్చినాడు. ఈజ్ గ్రేట్ విక్టర్. ఆయన మహా విజయశాలి. ఆ యేసునాథుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసునాథునికే ఇలాంటి క్యారల్స్ వస్తే సింహాసనాసీనుడైన యేసును చూస్తున్న మన హృదయంతరంగంలో నుండి దేవుణ్ణి స్తుతించడానికి, స్తోత్రం చేయటానికి, ఆరాధన చేయటానికి ఇంత ఎక్కువ పెళ్ళుబికిన ఆరాధన ప్రవహించాలని దేవుడు కోరుతున్నాడు. విమోచించబడిన ఆత్మ, విమోచించబడిన విశ్వాసి యేసు సింహాసనం ఎదుట సాగిలపడి, నాథా మా కొరకై సిద్ధపరిచిన రక్షణ కొరకై తల వంచి నమస్కరిస్తున్నామని ఆ పరలోక సైన్య సమూహంతో కూడా మనము ఏకీభవించి, ఎలిజబెత్తో ఏకీభవించి, మరేతో ఏకీభవించి, జకర్యాతో ఏకీభవించి, సిమియోనుతో ఏకీభవించి, దేవదూతతో ఏకీభవించి గాన ప్రతిగానాలు చేస్తూ ఆ క్రిస్మస్ సంబరాల్లో నిమగ్నమై ఆ రక్షకుని మన స్తుతుల ఆరాధనల సింహాసనం మీద ఆసనం చేస్తాం.